దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా దేవాది దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణము కొలది, ఈ మంచి భాగ్యము కదా, ఇటువంటి ఎండవేళ మనము ఈ రీతిగా ఈ నీడలో, ఆయన రెక్కల నీడతో పాటు ఈ భౌతికమైన నీడలో, ఈ కట్టడములో కూర్చోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ సంఘము, ఈ సమయము, ఈ సహవాసమును బట్టి, ఈ సంతోషమును బట్టి ప్రభువును నేను వ్యక్తిగతముగా, అలాగే మీ అందరి పక్షమున కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియచేస్తూ, ప్రభువుతో పాటు కూడి వచ్చిన మీకు కూడా ఈ ఆరాధనలోకి ప్రేమతో ఆహ్వానిస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, దేవుడి మాటలు వినటానికి ఆయత్తపడదాం. ఈనాటి మన ధ్యానాంశము మర్చిపోయారా? ఏమండి, ఉన్నారా? రైట్, ఉంటే ఇక్కడే ఉన్నారా? మరీ మంచిది. సంతోషంగా ఉన్నారా? మెలకువతో ఉన్నారా? పలకండి మరి. ఈనాటి మన ధ్యానాంశం బహిరంగ స్తుతిలో దాగిన బలము కదా. బహిరంగ స్తుతిలో దాగిన బలము. బహిరంగ స్తుతి ఎవరు చేశారు? సమరయుడైనటువంటి కుష్ఠరోగి కదా. సమరయుడు, పైగా కుష్ఠరోగము కలిగిన వాడు. అంటే కుష్ఠు ఉన్నప్పుడు చేయలేదు, కానీ కుష్ఠు తగ్గిన తర్వాత, దేవుడు ఆయనను బాగు చేసిన తర్వాత కదా, 3 పర్యాయములండి చూసాం కదా. ప్రభువు పలికిన మాట ఏది? నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పెను కదా. 3 పర్యాయములు ప్రభువు ఇదే మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటగా మార్కు సువార్త 5వ అధ్యాయములో ఆ రక్తస్రావము కలిగినటువంటి ఆ స్త్రీతో ప్రభు పలికాడ మాట కదా. 12 ఏండ్ల నుండి ఆ రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉన్నప్పుడు, ఆమె ఎందరో వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడినప్పటికీ, ఆమెకు కలిగినదంతా ఆమె ఖర్చు చేసినప్పటికీ ఏమాత్రము ప్రయోజనము లేక కదా, ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రములు ముట్టుకుంటేనే చాలు, నేను బాగుపడతానని అనుకుంది. ఎంత గొప్ప విశ్వాసం అండి కదా. ఉన్నారా ఈనాడు మనలో, మన సంఘములో అటువంటి విశ్వాసము కలిగిన వారు ఉన్నారండి? విశ్వాసము చేత నేను ప్రభువును ముడితే చాలు, నేను స్వస్థపరచబడితే చాలు, ప్రభువు నుండి ఆయన బలము నేను పొందుకుంటే చాలు, ప్రభువు ద్వారా నేను శుద్ధీకరించబడితే చాలు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారానే కదా. లేఖనం చెబుతున్న మాట ఏంటి? మీరు విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే రక్షించబడి ఉన్నారు. మీ కార్యాల చేత కాదు, మీ పనుల చేత కాదు కదా. ఆమె కేవలము విశ్వాసము ద్వారానే. చాలా మంచి విషయం అది కదా. ఆమె విశ్వాసము ద్వారా ప్రభువును కాదు, ఆయన వస్త్రాన్ని ముట్టుకున్న చాలు. ఆయన వస్త్రం చాలు నాకు. ఐ నీడ్ నాట్ ఈవెన్ టచ్ ద లార్డ్ జీసస్. ఆయన్నే నేను ముట్టుకోనక్కర్లా, ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నా చాలు, నేను బాగైపోతాను, నా రోగం తగ్గిపోతుంది. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఈనాడు సంఘమై ఉన్న మనలో, లోకము విశ్వాసులని పిలుస్తున్న మనలో లోపిస్తున్నది అటువంటి విశ్వాసమే కదా. చూడండి, ఆ విశ్వాసముతో ఆమె ప్రభువును ముట్టుకుంది. కానీ అక్కడ ఏం జరిగిందండి చెప్పండి. ఎన్నో పర్యాయములు ఈ మధ్యకాలం కూడా మాటను మనం ధ్యానం చేసాం కదా. లెంట్లో ఏంటి అంశము? యేసు వస్త్రపు చెంగు అనే ఆ అంశాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మనం తీసుకున్న ఆ టాపిక్ ఇదే, మూలపాఠం ఇదే.
ఏం జరిగింది ఆ సమయంలో? ఆ, ఆయనలో నుండి ప్రభావము బయలు వెళ్ళింది. అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు ఎక్కడున్నాడు? జన సమూహములో ఉన్నారు కదా, ఒక క్రౌడ్, ఒక పెద్ద గుంపులో ఉన్నాడు. ఆ గుంపులో ఆయన చుట్టూత ఆయన శిష్యులు ఉన్నారు. సో అటువంటి గుంపులో ఎవరో ఒకరు ప్రభువును తాకడం అనేది పెద్ద విశేషం కాదు కదా. అటువంటి గుంపుగా మనం వెళుతున్నప్పుడు చూడండి, ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటారు, ఒకరినొకరు తగులుతూ ఉంటారు కదా. కానీ ప్రభువు అటువంటి గుంపులో వెళుతున్నా ఆయన చుట్టూరా ఆయన శిష్యులు ఉండి వారు ఒకవేళ ఆయన మీద పడుతూ లేస్తూ వెళుతున్నా అది ప్రభువు అనుదినము చూస్తున్న స్పర్శ కాదు, అది మామూలు స్పర్శ కాదు, అది మామూలు తాకడం కాదండి. అది ఒక విశ్వాసంతో తాకిన తాకిడి. ఇట్ వాజ్ ఎ టచ్ విత్ ఫెయిత్. అది విశ్వాసంతో కూడినటువంటి స్పర్శ. అది ప్రభువు గుర్తించాడు. అది మీరు గుర్తించాలి. జన సందోహంలో ఉన్నాడు, ఆయన శిష్యులు ఆయన మీద పడుతుండవచ్చు, తాకుతుండవచ్చు. ఒకవేళ ఆ గుంపులో ఇంకెవరైనా ఆయన మీద పడుతూ ఉండవచ్చు, ఆయన తాకుతూ ఉండవచ్చు. కానీ అటువంటి తాకిడికి కాదు ప్రభువు గురైంది. ప్రభువు గుర్తించింది అటువంటి స్పర్శ కాదు. ఈ స్పర్శ ఏదో ప్రత్యేకంగా ఉంది. దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇది మామూలు స్పర్శ కాదు, అది ఒక విశ్వాసముతో కూడినటువంటి గొప్ప స్పర్శ. ఐ కెన్ ఫీల్ దట్. నేను అది చూడగలుగుతున్నా, ఎందుకంటే నాలో నుండి ఒక ప్రభావము బయలు వెళ్ళింది. చూడండి, అప్పుడు ఏమైంది? వారు అడుగుతారు, శిష్యులు, ప్రభు తిరిగి అడుగుతాడు కదా. ఆయన జన సమూహం వైపు తిరిగి వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుతున్నది నువ్వు చూస్తున్నావు కదా, మరి ఇంకా నన్ను ముట్టినది ఎవరని నీవు అడుగుతున్నావు ఎందుకు? నో, నాట్ కరెక్ట్. నువ్వు అడగకూడదు అట్లాగా. నువ్వు పెద్ద గుంపులో ఉన్నావు, ఎవరైనా అయి ఉండొచ్చు, ఆ పక్కన వెళుతున్న ఆమె అయి ఉండొచ్చు, ఆ పిల్లవాడు అయి ఉండొచ్చు కదా. కానీ ప్రభువు ఆ స్పర్శను చాలా ప్రత్యేకమైన రీతిలో చూశాడు. ఆ స్పర్శలో ఆయన ఒక ప్రత్యేకతను చూశాడండి. ఆ ప్రత్యేకతను బట్టి ప్రభువు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ చెప్పింది, చూడండి అక్కడ ఆమె ఏమంది? ఆయన ఎదుట 33వ వచనంలో మీరు చూస్తే, ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. కానీ దానికి ముందు ఏమైందంటే మీరు చూస్తే 32వ వచనములో, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూశాడు. దానికంటే ముందు 30వ వచనములో మీరు చూస్తే, ఆ జన సమూహం వైపు తిరిగి ఆ వస్త్రములు ముట్టినది ఎవరని ఆయన అడిగాడు. అక్కడ ఏమర్థమవుతున్నదండి? మనకి ఏమర్థమవుతున్నది? ప్రభువు నుండి ప్రభావం బయలుదేరి వెళ్ళింది. ఒక ఆమె రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ స్వస్థపరచబడింది. మంచిదే, అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ ప్రభువు ఏం కోరుతున్నాడు? యాక్చువల్గా అక్కడ ఒక అవకాశం ఉంది. ఏదో పెద్ద గుంపు కదా, ఎవరో తాకుంటారులే, ఆయన పాటికి ఆయన వెళ్ళిపోవచ్చు. సరే, ఇందాక నేను అన్నట్లు అది ప్రత్యేకమైన స్పర్శే కదా. ఆయనలో నుండి ఒక ప్రభావము బయలు వెళ్ళింది కదా, ఆయన గుర్తించాడు కదా. అయితే మటుకు ఆయన వెళ్ళిపోవచ్చు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. వెళ్ళిపోకూడదండి? అవసరమా? ఆయన ఏ పని మీద ఉన్నాడు? పైగా పెద్ద గుంపులో ఉన్నాడు. ఆ గుంపులో ఆయన ఆగి వెనకకు తిరిగి ఆయన అడగటం నిజంగా అంత అవసరమా? అది ముమ్మాటికి అవసరమే. ఎందుకంటే అక్కడ మీరు గమనించాలి, దేవుడు ఈనాడు నీ నుండి నీవు బహిరంగముగా ప్రభువును, ఆయన కార్యమునని ఒప్పుకుంటున్నావో లేదో ఆయన కోరుతున్నాడు. బహిరంగముగా నీ విశ్వాసమును నీవు ఒప్పుకోవటం, ప్రభువు చేసిన కార్యమును నీవు ఒప్పుకోవటం. ద పవర్ ఆఫ్ పబ్లిక్ ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే మనం చేసే పని కాదు. ప్రొఫెషన్ అంటే పబ్లిక్ డిక్లరేషన్.
బహిరంగముగా ప్రభువును, ఆయన కార్యమును మీరు ఒప్పుకోవటం. ప్రభువు అది కోరుతున్నాడండి. అక్కడ దేవుడు అది అడుగుతున్నాడు కదా. ఆయన వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ప్రభావం బయలు వెళ్ళింది, మంచిదే, ఎవరో స్వస్థపడి ఉంటారు, ఓ దట్ ఈస్ వెరీ గుడ్, వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ అలా వెళ్ళిపోలేదు. ఈ వాంట్ టు నో, ఆయనకు తెలుసుకోవాలి అది ఎవరో. అంటే అది దేవుడికి తెలియదనే, అలా కాదు. ఎవరైతే స్వస్థపరచబడ్డారో వారు అందరి ఎదుట ఇది ప్రభువు వలనే జరిగినది అని ఒప్పుకోవటాన్ని ప్రభువు కోరుతూ ఉన్నాడు. బహిరంగముగా నీవు అంగీకరించాలి. నీవు బహిరంగముగా ప్రభువును అందరి ఎదుట నీవు కనపరచాలి. ఈనాడు సంఘాలయములో మనము సాక్ష్యాలకు సమయం ఇస్తున్నామంటే దానిలో ప్రధానమైన ఉద్దేశం అదేనండి. మీకు ఒక విషయం తెలుసా? అనాబ్యాప్టిస్టులను ఉన్నారు, ఒక డెనామినేషన్. బ్యాప్టిస్ట్లే మనమే, కానీ మనకంటే ముందటి తరం వాళ్ళు. వారి ఆరాధన విధానం కూడా దాదాపు మనలానే. కానీ వారికి మనకున్న ఒక చిన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ చిన్న వ్యత్యాసం ఏంటంటే, ఈ సాక్ష్యాలకు సమయమని సంఘ కాపరి చెప్పడండి. దెర్ ఈజ్ నో నీడ్ టు ప్రొనౌన్స్. నేను ఈ రీతిగా ఇది ముందున్నది సాక్ష్యాలకు సమయం, ప్రభువును ఘనపరచాలనుకుంటే, ఆయన మీకు మేలులను చేసినట్లయితే మీరు ముందుకు రండి, మీకు సమయం ఇస్తున్నాం చెప్పక్కర్లా. ఆటోమేటిక్గా ఒక అలవాటుగా వారికే వారు ముందుకు వచ్చి ప్రభువు చేసిన మేలును వారు సంఘానికి, సమాజానికి తెలియజేస్తూ ప్రభువును ఘనపరిచేవారు. ఎందుకంటే అది ప్రభువు కోరుతున్నాడు నీ నుంచి, నా నుంచి. రక్తస్రావము కలిగిన స్త్రీ ఆయనను ముట్టినప్పుడు ఆయనకు తెలుసు ఎవరు ముట్టారో, ఎందుకు ముట్టారో, ఆ ముట్టడం వలన అక్కడ ఏం జరిగిందో తెలుసు. కానీ ప్రభువు అడిగాడు, ఎవరు నన్ను ముట్టింది? నేను ఆమెను చూడాలనుకుంటున్నా. ఈరోజు ఈ సంఘాలయములో కూడా ప్రభువు ఆయన ద్వారా కార్యాలు పొంది, స్వస్థతలు పొంది, ఎన్నో మేలులను పొందిన వారిని ప్రభువు చూడాలని కోరుతున్నాడండి. నేను అంటాను, నాకు తెలిసి ఆ విషయంలో మన సంఘాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా. ఎందుకంటే కొన్ని సంఘాలు ఉంటాయి, ప్రభువు నుండి ఎంతసేపటికి ఆ మేళ్లను పొందుకోవటమే కానీ ప్రభువుని గురించి వారు ఒప్పుకోలేరు. ఒప్పుకోవటానికి వారు ముందుకు రాలేరు. కారణాలు ఏవైనా కానివ్వండి, అది వారి సిగ్గు అనుకోండి, వారి తలబిరుసు అనుకోండి, ఏమన్నా అనుకోండి. కారణం ఏదైనా ప్రభువు అయితే నీ నుండి ఆ ప్రొఫెషన్ని, పబ్లిక్ డిక్లరేషన్ని ప్రభువు కోరుతున్నాడు. అలా జరగటం వలన ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆఖరి వచనంలో చూడండి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై నీవు పొమ్ము. అలా పబ్లిక్గా ఒప్పుకోవటం చేత ప్రభువు ఎదుట ఆమె ప్రభువు కార్యమును ఒప్పుకోవటం చేత ఆమె బాధ పరిపూర్ణముగా నివారణమైందండి. ఇక అది తిరిగి అన్నటికీ రాదు. మీకు దాంట్లో సందేహం వలదు. ఎందుకంటే ప్రభువు ఎదుట ఆమె ఒప్పుకుంది కదా. కాబట్టి ప్రభువు తిరిగి ఎన్నటికీ దానిని ఆమెకు అనుమతించాడు. ఇంకా గమనిస్తున్నారా మీరు? పబ్లిక్గా, బహిరంగముగా ప్రభువు కార్యాలను మనము సాక్ష్యముగా వెల్లడి చేస్తూ బహిరంగముగా ప్రభువును ఒప్పుకోవటం ద్వారా మనకు జరిగే మేలు అదేనండి. ఆ మేలు ఎన్నటికీ నీ నుండి తీసివేయబడదు. ఆ కీడు ఎన్నటికీ తిరిగి నీ దగ్గరకు రాదు. అలా నీవు ఉండాలనే ప్రభువు కోరుతున్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పబ్లిక్ ప్రొఫెషన్. బహిరంగంగా నీవు ప్రభువును విశ్వసించటంలో దాని బలం అదే, దాని వెనకున్న ఆంతర్యం అదే. ఈనాడు ఎంతమంది మీలో ప్రభువును నేను, యేసు ప్రభువును నేను రక్షకుడిగా, నా స్వంత రక్షకుడిగా అంగీకరించానని మీరు చెప్పగలుగుతూ ఉన్నారు? ఎంతమంది మీరు నేను ప్రభువును బట్టి స్వస్థపరచబడ్డాను అని చెప్పగలుగుతున్నారు? ఎంతమంది నేను ప్రభువు ద్వారా ఫలానా మేలు పొందుకున్నాను అని చెప్పగలుగుతూ ఉన్నారు? రహస్య భక్తిని దేవుడు అడగటం లేదు. రహస్యమైన ప్రభు భక్తిని, క్రైస్తవ జీవితాన్ని ప్రభువు కోరటం లేదండి. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ జీసస్, యు డిక్లేర్ హిమ్ పబ్లిక్లీ. మీరు ప్రభువును వెంబడిస్తుంటే
మీరు అది బహిరంగముగా ఒప్పుకోండి. ప్రభు అడుగుతున్నాడు అక్కడ. రెండవది ఏదండి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం ఎవరిని చూసాం? అంధుడైన, భిక్షకుడైన భర్తిమయ్యి. ఏంటి నా ప్రత్యేకత? ఏంటండి నా ప్రత్యేకత? ఆయన బహిరంగముగా ఏమన్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని కేకలు వేశాడు. కరుణించు, ప్లీజ్ షో సమ్ మర్సీ ఆన్ మీ. బహిరంగముగా ప్రార్థించాడండి. ఆమె బహిరంగముగా తన విశ్వాసమును ఒప్పుకుంటే, ఈ భర్తిమయ్యి చేసింది బహిరంగముగా ప్రార్థించాడు. చూసారా? బహిరంగ ప్రార్థన కదా, చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. బహిరంగముగా ప్రభువును ప్రార్థించాడు, ఎంతో గంభీరముగా, ఎంతో ఘనముగా. చూడండి, అక్కడ ఆయనను కొందరు అడ్డుకుంటున్నప్పటికీ ఓరకొండమనే అనేకులు వానిని గద్దించిరి. కానీ ఏం చేశాడు? అయినప్పటికీ తన ప్రార్థన మానలేదు కదా. ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత గొప్ప ప్రార్థన. అటువంటి ప్రార్థన ప్రభువు ఈనాడు నీ నుండి నా నుండి కోరుతున్నాడు. అటువంటి ప్రార్థనకు కలిగిన ఫలం ఏంటి చెప్పండి? చదవండి అక్కడ 49వ వచనములో. యాభై రెండు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. చూసారా? ద పవర్ ఆఫ్ పబ్లిక్ ప్రేయర్. నీవు బహిరంగముగా, ఎందరూ కేకలు వేసిన, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు నీకు ఎదురైనా, నీవు ప్రభువును బాహాటముగా ప్రార్థించగలిగితే. అందుకేనండి ఎప్పుడు సంఘ కాపరులమైన మేము, మీరు సంఘాలయానికి రండి, సంఘములో జరిగే ప్రతి ఆరాధనకు రండి, బుధవారము సంఘ కూడికకు మీరు రండి, శుక్రవారము ఉపవాస కూడికలకు మీరు రండి, లేదా ప్రత్యేకమైన ఆల్ నైట్ ప్రేయర్స్కు మీరు రండి అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, ఆ బహిరంగముగా మనము ఒకరితో ఒకరము కలిసి చేసే ప్రార్థన ప్రభువు తప్పకుండా వింటాడు. ఆ భర్తిమయ్యి ప్రార్థన విన్నాడు, కార్యము జరిగింది ఆయన జీవితంలో, కనులు తెరవబడ్డాయి. నాడు నీ జీవితములో, మన సంఘ జీవితములో కూడా మూయబడి ఉన్న ద్వారాలు తెరవబడాలి అంటే బహిరంగపు ప్రార్థన మనకు ఎంతైనా అవసరం. బహిరంగ ప్రార్థన చేశాడండి అక్కడ భర్తిమయ్యి. సంఘ ప్రార్థనలో మీరు చూస్తే బైబిల్ మొత్తం మీద 2 రకాల ప్రార్థనలు మనకు ప్రధానముగా కనబడుతూ ఉంటాయి. ఒకటి బహిరంగ ప్రార్థన, లేదా సామూహికంగా ఒకరితో ఒకరము ఏకీభవిస్తూ చేసే ప్రార్థన, కోవెనెంట్ ప్రేయర్. మీరు నేను కలిసి సంఘముగా సమిష్టిగా చేసే ప్రార్థన. మరొకటి క్లోజెట్ ప్రేయర్, ఏకాంతముగా మనము రహస్యములు చేసే ప్రార్థన. ఇక్కడ భర్తిమయ్యి చేసిన ప్రార్థన ఏ కోహ వచ్చింది? బహిరంగ ప్రార్థన, కోవెనెంట్ ప్రేయర్. సంఘములో మనం చేస్తున్నాం కదా, ఆ రీతిగా ప్రార్థన చేశాడండి. కార్యము జరిగింది, కనులు తెరవబడ్డాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పబ్లిక్ ప్రేయర్. బహిరంగ విశ్వాసములో కార్యము చేశాడు దేవుడు, బహిరంగ ప్రార్థనలో కార్యము చేశాడు. ఇప్పుడు రండి, ఈరోజు మనం చదువుకున్న ధ్యానాంశము ఆ 17వ అధ్యాయము కదా, లూకాసు వార్త 17వ అధ్యాయంలో 11వ వచనములో నుండి చూస్తే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళుతున్నప్పుడు సమరయ గలిలయల మధ్యన వెళుతూ ఉన్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, ఏంటండి వారి జబ్బు? కుష్ఠరోగము. కుష్ఠరోగం అండి, దానిని మనం తేలికగా చాలా చిన్న చూపు చూస్తామేమో, చూడడానికి అవకాశమే లేదు. అది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, కొన్ని పర్యాయములు ప్రాణాలు కూడా పోయే వ్యాధి. లెప్రసీ,
కదా. ఏంటండి దాని ప్రత్యేకత అంటే, నా ఉద్దేశం ఆ కుష్టు వలన, ఆ లెప్రసీ వలన ఏం జరుగుతుంది? కొంత ఆలోచన చేయండి. కొంచెం కొంచెం ఆలోచన చేస్తే ఓకే, దాని పరిణామాలు నేను అడగటం లేదు. ఆ పరిణామాలకి పర్యవసానంగా జరిగేది ఏంటి? ద రిజల్ట్. కొంత దగ్గరకు వచ్చారు, అది మీ నుండి అన్నీ తీసేసుకుంటుంది. అది మీ నుండి అన్నీ తీసుకుంటుందండి. కుష్ఠేమి వస్తే మిమ్మల్ని ఊరకుండనివ్వదు. మీ దగ్గర నుండి సమస్తాన్ని, సకలాన్ని దూరపరిచేస్తుంది. ఇట్ టేక్స్ అవే యువర్ హెల్త్. మీ ఆరోగ్యాన్ని తీసేస్తుంది. ఇట్ టేక్స్ అవే యువర్ పీస్. ఆరోగ్యం లేదు కనుక మీకు నెమ్మది ఉండదు. ఇట్ టేక్స్ అవే యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబమే మిమ్మల్ని దూరం పెడుతుంది. ఇట్ టేక్స్ అవే యువర్ ఫెలోషిప్. మీ సహవాసగాళ్ళు, యువర్ ఫ్రెండ్స్, మీ సంఘము మిమ్మల్ని దూరం పెడతారు. ఇట్ టేక్స్ అవే ద కమ్యూనియన్షిప్ విత్ గాడ్. అది దేవునితో కూడా మీ సహవాసాన్ని దూరపరిచేస్తుంది. నేను ఎందుకంటున్నానంటే ఆ మాట, పరిశుద్ధ గ్రంథములో కుష్టు అనేది ఒక పాపికి దేవుడు అనుమతించేది. అతని పాపమును బట్టి దేవుడు అనుమతించే ఒక గొప్ప స్థితి అండి. నా ఉద్దేశం గొప్పది అంటే ఒక చాలా పెద్దది, ఒక చెడ్డది దేవుడు అనుమతించే స్థితి. లెపర్ ఈజ్ ఎ సిన్ ఇన్ బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో లేవికాండం 13వ అధ్యాయంలో దాని గురించి చాలా ఎన్నో విషయాలు ఉంటాయి. మీరు చదవండి తర్వాత లేవియకాండం 13వ అధ్యాయంలో. అటువంటి కుష్టుని మనం తేలికగా చూడకూడదు. ఆ కుష్టులో మీరు చూసినప్పుడు 4 విషయాలు జరుగుతాయి, లేదా 4 స్టెప్స్లో. మొట్టమొదటిది అదేం చేస్తుంది? మీ చేతి వేళ్లను తినేస్తుంది. రెండవది, దాని స్టేజెస్ అండి. కుష్టు కలిగిన వ్యక్తిలో జరిగేది అతని శరీరంలో ఎలా జరుగుతుందంటే, ఆ చేతి వేళ్ళు తినివేయబడతాయి, కాలి వేళ్ళు తినివేయబడతాయి. ఆ తర్వాత స్టేజ్లో వారి చెవులు తినివేయబడతాయి. ఆఖరిది వారి ముక్కు కూడా తినివేయబడుతుంది. ఉండవు. మీరు అందుకే చూడండి, చాలామంది కుష్టు రోగులు పాపం ఎక్కువగా నేను చెప్పిన ఈ అవయవాలు లేకుండానే కనబడుతూ ఉంటారు కదా. ఆ వ్యాధి తీవ్రత అలాంటిదండి. ఆ వ్యాధి పరిణామ క్రమం అలా ఉంటుంది. అది దినదినము మన శరీరములో ముదిరే కొద్దీ మన శరీరములో ఒక్కొక్క అవయవము ఆ రీతిగా తీసివేయబడుతూ, లేదా అది తొలగించబడుతూనో తినివేయబడుతూనో ఆ రీతిగా జరుగుతూ ఉంటుంది. చూడండి, అటువంటి ఆ ప్రాణాంతకమైన వ్యాధితో, ఆ కుష్టుతో ఆ 10 మంది రోగులు ఆయనకు ఎదురయ్యారు కదా. మనం అనుకుంటాం కానీ కుష్టుని ఆత్మీయ స్థితిలో చూస్తే ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా అండి. కొన్ని విషయాలు చూద్దాం. కుష్టులో మొట్టమొదటిగా నేను ఏది తీసివేయబడుతుందంటున్నా, లేదా ఏది తినివేయబడి మన నుండి తొలగించబడుతుందంటున్నా? చేతి వేళ్ళు కదా. చేతి వేళ్ళు లేకపోతే మన స్థితిని ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఏదైనా చేయగలమా? చేయడానికి అవకాశం లేదు. ఎవరికైనా ఏదైనా ఇయ్యాలని ఉంటుంది, ఇవ్వగలమా? ఆత్మీయ దృక్పథంలో చూడండి, ఆత్మీయ దృక్పథములో మీరు అన్యథా భావించద్దు. దేవుడి మాటలుగానే మనం తీసుకోవాలి. సంఘానికి, దేవునికి ఇవ్వటానికి చేతులు రాని వారు ఆ కుష్టు, పాపం అనే కుష్టుతో వారి వేళ్లను పోగొట్టుకున్నవారండి. ఈనాడు ప్రభువుకు నీవు ఇవ్వలేకపోతున్నావు అంటే నీవు గమనించాలి, నీ చేతులకు ఆత్మీయముగా కుష్టు వచ్చింది. ఒప్పుకోవాలి మనం. రెండవది ఏం తీసివేయబడతాయి? వారి కాలి వేళ్ళు. ఊహించండి, కాలి వేర్లు లేకుండా, ఆ ఫింగర్స్ లేకుండా మన అడుగులు స్థిరముగా ఉంటాయా? ఉండవు. ఆత్మీయముగా కుష్టు కలిగిన వారమైతే మన కాళ్లకు కుష్టు గనక వచ్చినట్లయితే
ప్రభువుతో నడవటం ఆగిపోతుందండి. మన నడక ప్రభువులో ఆగిపోతుంది. ప్రభువుతో కలిసి నడవటం ఆగిపోతుంది. ప్రభువు దగ్గరకు రాగటం, ప్రభువు సంఘాలయములో కూర్చోవటం ఆగిపోతుంది. ఈరోజు ప్రభువు సంఘానికి రాలేని వారు, లేదు రేపు ప్రభువు సంఘానికి రాకుండా ఉన్నవారు ఆ రీతిగా ఆత్మీయముగా వారి కాళ్లకు, వారి వేళ్లకు కుష్టు వచ్చి వారు ఎక్కడ కూర్చుంటున్నారో మరి. మూడవది, వారి చెవులు త్రీసివేయబడతాయి కదా. ఏంటండి దాని అర్థం? చెవులు తీసివేయబడతాయి కనుక ప్రభువు మాటలు వినలేరు. మీరు అందుకే చూడండి, బహుశా మన సంఘంలో అయితే నేను లేదనే భావిస్తున్నా. దేవుని మాటలు ఇటువంటి రీతిలో, ఈ రీతిలో కఠినమైన మాటలు కొన్ని వినబడుతున్నప్పుడు కొందరి సంఘములు కూర్చోలేరు. వారి చెవి తొలగించుకున్నవారు కదా, వారు ప్రభువు యొక్క గద్దింపు మాటలు తీసుకోలేరు, వెంటనే లేచి వెళ్ళిపోతారు. ఉన్నారా మన సంఘంలో? నాకు తెలిసి లేరు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. ఇంకా నాలుగవది, వారికి ఏం తీసివేయబడుతుంది? ముక్కు కదా. ఒకసారి 141వ సంకీర్తన చూడండి, 2వ చరణము. అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. Psalm number 141 verse 2. చదవండి. నా ప్రార్థన ధూపము వలెను, నా ప్రార్థన ధూపము వలె. లెట్ మై ప్రేయర్ బి కౌంటెడ్ యాజ్ అన్ ఇన్సెన్స్ బిఫోర్ యూ మై లార్డ్. నా ప్రార్థన నీ ఎదుట ధూపములాగుండని. ఏమంటే ఆ ధూపాన్ని వెలిగిస్తే ఎంత చక్కటి సువాసన వస్తుంది కదా. ఇప్పుడు అటువంటి సువాసన నీవు చూడలేకపోతున్నావంటే, నీ నాసిక లేదా నీ ముక్కు ఆ వాసనను చూడలేకపోతున్నదంటే నీ జీవితంలో ప్రార్థన లేదు. నో ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన ఆగిపోయిన జీవితం. ప్రార్థన తాలూకు ఆ సువాసనలను చూడలేని జీవితం అండి. ఆ చక్కటి సువాసన, ధూపము వాసన చూడలేని ముక్కులు. ఆత్మీయముగా కుష్టు వచ్చిన వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మనం చూస్తున్న భౌతికమైన ఆ కుష్టు రోగముతో బాధపడే వారి స్థితికి, ఆత్మీయ రోగమైన కుష్టుతో బాధపడే వాళ్ళ స్థితికి, కుష్టు అంటే పాపమనగా దేవుని ఆజ్ఞను మీరటం. ఈనాడు ప్రభువు నీతో పలికిన ఏ మాటలు నీవు మీరి నడుస్తున్నావో, ఏ ఆజ్ఞల నుండి నీవు పక్కకు తొలగి నీ తోవలో నీవు వెళుతున్నావో, అటువంటి మనకు దేవుడు అనుమతించిన పాపము ఆత్మీయ కుష్టు. భయపడాలండి. ఒకనాడు అది భౌతికమైన కుష్టుగా కూడా మారచ్చు దేవుడు అనుమతిస్తే. రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ జీవితంలో అదే జరిగింది. మనం ధ్యానం చేసాం ఆ మాటలు కదా. 18 ఏళ్ల నుండి ఆమె ఎందరూ వైద్యులను సంప్రదించిన, ఎంత ప్రయాసలు పడినా, లేఖనంలో ఉందా మాట, అది నయం కాలేదు, ఆమె బాగుపడలేదు. అంటే దేవుడే దానిని ఆమెకు అనుమతించాడు. దేవుడి ఆజ్ఞను మీరు నడుస్తూ ఉన్నట్లయితే, దేవునికి అవిధేయులుగా మనం ఉన్నట్లయితే, దేవుడు అనుమతించే భయంకరమైనటువంటి ఆ బాధలు అలా ఉంటాయండి. చూడండి, ఆ రీతిగా ఆ 10 మంది కుష్ఠరోగులు అటువంటి ఒక గొప్ప దయనీయ స్థితిలో ప్రభువును వారు ఎదుర్కొన్నప్పుడు వారు చేసిన పని, ప్రభువును ప్రార్థించారు. బాగుంది అంతవరకు. ప్రభువు వారిని స్వస్థపరిచాడు, అది ఇంకా బాగుంది. కానీ అంతటితో ఆ కథ ముగియలేదు. ప్రభువు అక్కడ ఏమడిగాడు? 10 మంది కదా నా దగ్గరకు వచ్చింది, మరి 10 మంది స్వస్థపరచబడినప్పుడు ఇక్కడ నా ముందు 10 మంది కనబడాలి కదా. నువ్వు ఒక్కడివే వచ్చావే. వేర్ ఆర్ ద అదర్ 9 పీపుల్? ఎక్కడ 9 మంది? ఏమండి,
ప్రభువు కోరుతున్నాడండి. స్వస్థపరచబడిన వారు ఆయన దగ్గరకు రావాలి, ఆయనతో ఉండాలి, ఆయనకు వారు అగుపడాలి, కనపడాలని ప్రభువు కోరుతున్నాడు. ఈనాడు మన ఆత్మీయ స్థితిలో, మన దైనందిన జీవితంలో మనం ఎలా ఉంటామంటే కదా, జీవితంలో చెప్పుకోలేని కష్టాలు, భరించరాని శోధనలు వచ్చినప్పుడు ప్రభువు పాదాలను పట్టుకొని నేను వదలనంటే వదలను, నువ్వు పొమ్మన్నా పోను అన్నట్లుగా ప్రభువు దగ్గర ఉంటాం. ప్రభు వింటాడు నీ మనవి, కార్యం చేస్తాడు, నీవు పొందుకుంటావు, తిరిగి వెళ్ళిపోతావు. కానీ ప్రభువు అయితే ఆ మేలు పొందిన నీవు, ఆ స్వస్థపరచబడిన నీవు ఆయన సన్నిధిలో మరలా కనబడాలని ప్రభువు కోరుతున్నాడు. దానివల్ల గొప్ప మేలు ఉందండి, అదే మనం ధ్యానం చేస్తున్నాం. దాని వెనక ఒక గొప్ప ఆత్మీయ రహస్యం ఉంది. 10 మంది వెళ్ళిపోయారు, ఈ ఒక్కడే వచ్చాడు. ప్రభువు కోరుతున్నాడు. అయితే ఏంటి, అక్కడే ఉంది లెక్క అంతా. చూడండి, ఆ 10 మంది, అతను ఆ తిరిగి వచ్చిన ఒక్కడు, 10 మందిలో తిరిగి వచ్చిన ఒక్కడు ప్రభువుని ఏ రీతిగా కొలిచాడు, ఏమన్నాడండి అతను? చూడండి, అక్కడ రాయబడి ఉన్న మాట లూకాసు వార్త 17వ అధ్యాయంలో. కాదు, కుష్ఠరోగి పలికిన మాట నేను అడిగేది. 16వ వచనంలో, దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశాడు అతను? తిరిగి రావటమే కాదు, వచ్చి కృతజ్ఞతలకి ముందు దేవుని మహిమపరిచాడండి. దేవుణ్ణి మహిమపరిచాడు. ఎలాగా? రహస్యంగానా? అక్కడ ప్రభువు ఆ వ్యక్తి వారిద్దరే ఉన్నారా? పబ్లిక్లీ, బహిరంగముగా. అది గమనించాలి మీరు. అదేదో ఒక గదిలోనూ ఒక కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న ఒక ఏకాంత సంభాషణ కాదు, ఒక రహస్య సమావేశం కాదు అది. ఇదంతా పబ్లిక్గా జరుగుతున్నది. ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ ప్రభువు అడిగినప్పుడు ఏం చేసింది? బహిరంగముగా ఆమె విశ్వాసమును ఒప్పుకుంది. బహిరంగముగా ప్రభువును బట్టి ఆమె అంగీకరించింది. ఆ గుడ్డి భర్తమయ్యి బహిరంగముగా ప్రార్థించాడు. ఈ తిరిగి వచ్చిన కుష్ఠరోగి బహిరంగముగా ప్రభువును స్తుతించాడు. హీ గ్లోరిఫైడ్ ద గాడ్. బహిరంగముగా అండి ఇదంతా. ఈరోజు మన టాపిక్ ఏంటి? బహిరంగ స్తుతిలో దాగిన బలము. ఏంటా బలము? ఏం జరుగుతుంది బహిరంగంగా నీవు ప్రభువును స్తుతిస్తే? ఏం జరుగుతుంది నీవు బహిరంగముగా ప్రభువును ప్రార్థిస్తే? ఏం జరుగుతుంది నీవు బహిరంగముగా ప్రభువును ఒప్పుకుంటే? ఏం జరుగుతుంది? ప్రభువు అడిగాడు, నీవు ఒప్పుకున్నావు బహిరంగంగా, మంచిదే. ప్రతి పనికి ఒక అర్థం, పరమార్థం, ఒక ప్రయోజనం ఉండాలిగా. నువ్వు బహిరంగముగా ఒప్పుకున్నావు, సో వాట్? ఏం జరిగింది నీకు? ఆ వ్యక్తికి ఏం జరిగింది? చూద్దాం. ఆ విషయాలు చూస్తూ ముగింపులోనికి వెళదాం. ఆ 10 మందిలో ఒక వ్యక్తి తిరిగి వచ్చాడు. అతను బహిరంగముగా ప్రభువును స్తుతించాడు కదా. అక్కడ బైబిల్లో ఉంటుందన్నమాట, హీ గ్లోరిఫైడ్ ద గాడ్. హీ గ్లోరిఫైడ్, ప్రభువును మహిమపరిచాడు. ఏమంటే కొన్ని పర్యాయములు ఈ ఎవరైనా క్రైస్తవ కుటుంబములు మరణించినప్పుడు వారిని బట్టి మనం ఎక్కువగా మాడే మాట ఏంటి? వారు ప్రభువులో నిద్రించారు, లేక వారు ఇంకొక మాట వాడతారు, గుర్తు చేసుకోండి బాగా. కదా, వారు ఏం చేశారు? మహిమ ప్రవేశం చేశారు. చాలామంది అనుకుంటారు మహిమ ప్రవేశం చేయడం అంటే అదేదో ఒక స్థలానికి సంబంధించినదేమో. కాదండి, కాదు. బైబిల్లో రాయబడి ఉన్న మాట,
24వ సంకీర్తన చూడండి, అక్కడ ఒక మాట అంటుంది, హూ ఇస్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ. 24వ సంకీర్తన 8వ చరణంలో చూడండి, ఎవరు? చాలు, ఎవరండి ఆ మహిమగల రాజు? హూ ఇస్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ? యెహోవా. పరిశుద్ధుడైన బలవంతుడైన యెహోవా మన దేవుడు కదా, ద లార్డ్ ఆల్ మైటీ. చూడండి, ఎవరైనా మహిమ ప్రవేశము చేశారు అంటే వారు ప్రభువులోకి కొనిపోబడ్డారు. అదేదో స్థలానికి వారు తీసుకెళ్ళబడ్డారు అది కాదు కదా. గ్లోరీ ఈజ్ అ పర్సన్, ఇట్స్ నాట్ ఎ ప్లేస్. ఇంకొంచెం ముందుకు వెళదాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మన ప్రభువును మనము ఏమని పిలుస్తాం? లోకమునకు నిజమైన వెలుగు కదా, ద రియల్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ కదా. ఇప్పుడు ఈ కుష్ఠరోగి చేసిన పని ఏంటంటే, అతను ప్రభువు చేత స్వస్థపరచబడినప్పుడు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనకు ఏమని పలికాడు? నీకు దేవుని మహిమపరచచ్చు కదా, ప్రభువును మహిమపరుస్తూ ఆయన దగ్గరకు తిరిగి వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవునికి మనము ప్రత్యేకముగా మహిమను ఇవ్వలేం కదా. ఆయనే ఒక మహిమకు ఆయనే రాజుగా ఉన్నాడు. మరి అటువంటి దేవునికి నీవు ప్రత్యేకముగా మహిమనిచ్చేదేంటి? యూ కెనాట్ గివ్ ద గ్లోరీ టు గాడ్. మీరు దేవునికి ప్రత్యేకముగా మహిమను ఇవ్వలేరు కదా. చూడండి, ఇక్కడ నేను అనేది ఏంటంటే, అతను ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని లేదా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. హీ వాజ్ మేకింగ్ జీసస్ బ్రైటర్, ఇంకా హీ వాజ్ మేకింగ్ జీసస్ బెటర్, హీ వాజ్ మేకింగ్ జీసస్ బిగ్గర్, హీ వాజ్ మేకింగ్ జీసస్ బ్యూటిఫుల్. అతడు ప్రభువును ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు, మరి అందముగా చూపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఆల్రెడీ ఆ గుణ లక్షణాలు అన్నిటినీ కలిగి ఉన్నాడు కదా. నువ్వు నేను ప్రత్యేకంగా ఇచ్చేదేంటి ఆయనకి? ఇట్స్ నథింగ్ బట్ ఆయన విషయాలను నీ తోటి వారి ముందు ఒప్పుకోవటమేనండి. అక్కడ ఆ కుష్ఠరోగి చేసిన పని అదే. నీవేదో దేవునికి ప్రత్యేకమైన వెలుగును తెచ్చి ఆపాదించలేవు. ఆయనకు ఏదో ప్రత్యేకమైన ఆ పరిశుద్ధతను నీ వలనైనా నీ చేతుల వలనైనా పరిశుద్ధతను నీవు ఆయనకు తెచ్చి ఇవ్వలేవు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే తేజోమయుడు, ఆయనే గొప్ప సౌందర్యము కలిగిన వాడు. లేఖనములో ఉన్న మాట ఏంటి? 10,000లోన నీవు అతి సుందరుడవు. యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ గాడ్. మరి అటువంటప్పుడు ఆయనకు నీవు ఇచ్చేది ఏంటి అంటే, ఆ అందము, ఆ శౌర్యము, ఆ తేజము, ఆ బలము నీవు ఆయనకి ఏమి ఇవ్వలేమండి. నువ్వు చేయగలిగేది అవన్నీ ఆయనకు ఉన్నాయని నీ పక్కన వారి ముందు, నీ తోటి వారి ముందు నీవు ఒప్పుకోవటమే. దట్ ఈస్ ఆల్ యూ కెన్ గివ్ టు ద గాడ్. దేవుడికి అదే నువ్వు ఇవ్వగలిగేది. ఈనాడు నేను ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను అంటే, ఆయనకు మహిమనిస్తున్నాను అంటే దాని అర్థం ఏదో నా దగ్గర మహిమ ఉంది అది ఆయనకి ఇస్తున్నాను అది కాదు. ప్రభువుని గురించి నేను నా తోటి వారి ముందు, సంఘమైన మీ ముందు నేను ప్రభువును ఒప్పుకోవటం. నేను తిరిగే నా సహవాసములో నేను ప్రభువుని గురించి ఒప్పుకోవటం. ఆయన గొప్ప సౌందర్యవంతుడని, ఆయన గొప్ప పరిశుద్ధుడని, ఆయన గొప్ప బలము కలిగిన దేవుడని, ఆయన రక్షకుడని నేను ఒప్పుకోవటమే. దట్ ఈస్ వాట్ దట్ లెపర్డ్ డిడ్. ఆ కుష్ఠరోగము కలిగిన ఆ వ్యక్తి, ఆ సమరయుడు అదే చేశాడు. అందరి ముందు చేశాడు బాహాటముగా. గమనిస్తున్నారండి? మొట్టమొదటగా అతడు గొప్ప కేకలు వేస్తూ
కదా, చూడండి 16వ వచనములో గొప్ప శబ్దముతో, విత్ అ వెరీ లౌడ్ వాయిస్ కదా, గొప్ప శబ్దముతో. రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. హీబ్రూలో యాద్ అనే ఒక పదం ఉంది, యాద్. ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రైజ్, స్తుతించండి, ప్రైజ్. అయితే ఎలాగా? ప్రైజ్ అనే పదం తెలుసండి స్పెల్లింగ్? చెప్పండి ఒకసారి. PRAISC కదా. ఆ పీని మీరు ఒమిట్ చేస్తే మిగిలేదేంటి? రైజ్ కదా. రైజ్ యువర్ హ్యాండ్స్. నాకు ఇందాక వేస్తే రమ్మని చూస్తే కూడా మహా సంతోషం వేసింది. ప్రభువును మనం ఆ రీతిగా స్తుతించాలండి. ఆయన ఎదుట ఇలాగా మన చేతులు ఈ రీతిగా ఎత్తుతూ మన ప్రభువును మనము స్తుతించాలి. ఈనాడు క్రైస్తవ సమాజం చాలామంది మర్చిపోయారు ఆ విషయాన్ని. ఏమవుతుందండి ఆ రీతిగా మీరు చేతులు ప్రభువుకు చూపిస్తే? దాంట్లో ఒక చక్కని అర్థం ఉంది. ఐఎమ్ ఎంప్టీ. చూడండి, ఎప్పుడైనా ఒక నేరస్తుడు పోలీసులను ఎదుర్కోగానే, లేదా ఒక పోలీస్ ఒక నేరస్తుడిని ఎదుర్కోగానే కొన్ని పర్యాయములు ఆ తుపాకీ వారి మీద ఉంచి ఏం పలుకుతాడు? హ్యాండ్స్ అప్ కదా. అంటే నీ చేతులలో ఏది లేదని నాకు చూపించు. ఆ రీతిగా చేతులెత్తు. ఆ రీతిగా చేతులెత్తి మనం ప్రభువును స్తుతిస్తున్నాము అంటే, నా దగ్గర ఏం లేదు ప్రభువా, నేను ఏమీ లేకుండా నిరాధారమై నిరాశ్రయుడనై నిరపరాధిగా నీ పాదాల దగ్గరకు వస్తున్నాను అంటూ నీవు భౌతికముగా ప్రభువు ముందు తగ్గించుకుంటూ కనబడటం అండి. హీబ్రూ పదము యాద్, YAD, యాద్ అంటే ప్రైజ్. అదే పదానికి, యాద్ అనే పదానికి ఇంకొక సినోనిమ్, పర్యాయ పదము రైజ్ యువర్ హ్యాండ్స్. అంటే ఆ రెండిటిని పక్క పక్కన పెట్టి చూస్తే, నీ చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించుడి, సాగిలపడుడి కదా. ఉదయకాలంలో సంఘానికి వచ్చినప్పుడు మనం చదువుతాం ఒక మాట, 100వ సంకీర్తన 4వ వచనంలో ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, కృతజ్ఞతార్పణములు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలోనికి ప్రవేశించుడి. దేవుని సన్నిధికి వచ్చే విధానం అది. ఎలా పడితే అలా రావటం కాదండి. దేవుని సంఘాలయానికి రావాలంటే, సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి రావాలంటే ఒక విధానం ఉంది. ఆ విధానంలో నీవు రావాలి, ఆ పద్ధతిలో నీవు రావాలి. దేవుని సన్నిధికి నీవు ఖాళీ చేసుకుంటూ రావాలి. ఖాళీ చేసుకుంటూ రావాలండి. కొందరు వ్యంగ్యంగా మనసులు అనుకోవచ్చు, అంటే దేవుని సన్నిధికి వచ్చి మా జేబులు కూడా ఖాళీ చేసుకోమంటారా? చేసుకో, నష్టమేం లేదండి. ఎప్పుడు ఒక మాట చెబుతుంటా, దేవునికి ఇచ్చి నష్టపోయిన వాడు, కష్టపడిన వాడు ఎవడూ లేడు. దేవునికిచ్చి నష్టపోయామండి, మేము కష్టపడ్డామండి అని చెప్పుకునే అవకాశం దేవుడు మీకు ఇవ్వడండి. దేవుని సన్నిధికి మనము ఖాళీగా రావాలి, ఖాళీ హృదయాలతో రావాలి. నీ హృదయములో నీ దగ్గర ఉన్నదంతా ప్రభువు దగ్గర విడిచిపెట్టి నీవు ఖాళీ చేసుకోవాలి. కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవు ఖాళీ చేసుకోవాలి. ప్రభు దీవెనలతో, ఆయన వాక్యముతో నీవు నింపబడి తిరిగి నీ ఇంటికి వెళ్ళాలి. అది దేవుని సంఘానికి వచ్చే విధానం. అది ఆరాధనలోని ఒక పద్ధతి. చూడండి, ఆ వ్యక్తి మొట్టమొదటగా బిగ్గరగా కేకలు వేశాడు కదా. బిగ్గరగా కేకలు వేస్తూ చూడండి, గొప్ప శబ్దముతో. ఏమండి? గొప్ప శబ్దముతో. ఈ రోజున సంఘాలలో గొప్ప శబ్దముతో మీరు ప్రభువును కేకలు వేయండి అంటే, పాస్టర్ గారు మాది చాలా పద్ధతైన కుటుంబం అండి, మేమంత గొప్పగా గట్టిగా అరవలేమండి,
పైగా బైబిల్లో కూడా దేవుడు అల్లరికి కర్త కాదన్నాడు కదా, అది సాతాను క్రియ కదా. మీరేంటి గొప్పగా గట్టిగా అరవమంటున్నారు? ఏమండి, మరి వీధి కుళాయిల దగ్గర గట్టిగా అరుస్తుంటారే. ఈ వాటర్ క్యాన్ సిస్టంలో వచ్చి వీధి కుళాయిల దగ్గర నిలబడే అవసరం లేకుండా పోయింది కదా. ఒకప్పుడు స్త్రీలు వీధి కుళాయిల దగ్గర ఎంత గట్టిగా అరిచేవారు. పోనీ ఇవాళకి ఏమైనా తక్కువ? వీధి కోడళ్లలో నిలబడితే కదా. మరి అప్పుడు వచ్చే శబ్దము దేవుని సంఘములో దేవుడికి కృతజ్ఞతలు చెల్లించటములో, ప్రభువును ప్రార్థించటములో, ఆయన విశ్వాసమును ఆయన ఎదుట ఆ రక్తస్రావము కలిగిన స్త్రీలాగా ఆ విశ్వాసమును ఒప్పుకోలు చేసే విషయంలో బిగ్గరగా రాదే. ఆ కుష్ఠరోగి మనకు నేర్పుతున్నాడు, నీవు ప్రభువును బిగ్గరగా శబ్దముతో, గొప్ప శబ్దముతో ప్రభువును నీవు ప్రార్థించు, కృతజ్ఞతలు తెలియచేయి, ఆయన ఎదుట నీవు సాగిలపడు. ఇదంతా చేస్తున్నది రహస్యంగా కాదండి, బహిరంగంగా, పబ్లిక్లీ, సంఘములో, సమాజములో చేస్తున్నాడు. ప్రభువును ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. ఈరోజు చాలామంది బిగ్గరగా అరవండి లేదా బిగ్గరగా ప్రార్థనలు చేయండి అంటే, కొందరి ప్రార్థన మైక్ ఇచ్చినా కూడా వినపడదు. అదేంటో, మైక్ ఇచ్చినా కూడా, మైక్ వారి నోట్లో పెట్టినా కూడా వినపడదు. అది కాదు ప్రభువు కోరుతున్నది. నీవు బిగ్గరగా ప్రార్థించాలి, బిగ్గరగా నీవు స్తుతులు చెల్లించాలి, బిగ్గరగా నీవు కృతజ్ఞతలు తెలియజేయాలి కదా. ఒకవేళ మేము బిగ్గరగా అరవలేమండి అంటారా? ఆర్ యు సేయింగ్ దట్ యు కెనాట్ సే లౌడ్లీ? నేను అంటాను, దెన్ ఆర్ యు లవ్లీ? మేము బిగ్గరగా ఉండలేము, అరవలేము అంటున్నారు. మాది పద్ధతైన కుటుంబం అండి, మేము చదువుకున్న వాళ్ళమండి, అలా చేయలేమంటున్నారా? మంచిదే, పోనీ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా? మరి ఇది లేనప్పుడు అదైనా ఉండాలిగా. ఆ కుష్ఠరోగి ఏం చేశాడు? గొప్ప శబ్దము చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశాడు. పోనీ అలానే ఉన్న గంభీరంగా నిలబడ్డా? ప్రభువు ఎదుట సాగిల పడిపోయాడండి, సాష్టాంగ పడిపోయాడు. ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను చేసిందేంటి? అరణ్యములో గొప్ప కేకలు వేస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చేలోకి ఏమయ్యాడు? ప్రభువును అల్లంత దూరములో చూడగానే ఏమన్నాడు? అదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల వస్తున్నది, ఆయన చెప్పులు విప్పటానికైనా నేను అర్హుడని కాదు అని ఆ గొప్ప శబ్దముతో కేకలు వేసిన వాడు కూడా ప్రభువు ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. నేను ఈరోజు అడుగుతున్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ సో లవ్డ్, ఆర్ యు లో? ఆర్ యు లో? ఆర్ యు లయింగ్ లో? మీరు తగ్గించుకుని ఉంటున్నారా? చూడండి, 3 విషయాలు అతని జీవితంలో, 3 విషయాలండి. ప్రభువు ఎదుట గొప్ప శబ్దముతో కృతజ్ఞతలు తెలియజేస్తూ సాగిలపడ్డాడు. ప్రభువు సన్నిధానములో కృతజ్ఞతలు తెలియజేస్తూ బహిరంగముగా ప్రభువును మనము ఘనపరుస్తూ, ఎలాగా? యాద్ రఖో, యాద్. ఎస్, ప్రైజ్ ద గాడ్ విత్ రైజింగ్ యువర్ హ్యాండ్స్. మామూలుగా కాదండి, ఆ వ్యక్తి సాగిలపడ్డాడు. నీవు కనీసము చేతులెత్తి ప్రభువు ఎదుట నిన్ను నీవు తగ్గించుకుంటూ స్తుతులు చెల్లించు, కృతజ్ఞతలు తెలియపరచు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్న మాట చూసారు ఎప్పుడైనా? మొదటి తిమోతి పత్రిక 2:8. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నారు. ఉందా మాట? ఆ బైబిల్ అయితే ఉంది. మీ బైబిల్లో ఉందా? రైట్ కదా. అదండి ప్రభువు ఎదుట మనం ప్రార్థించే విధానం. పవిత్రమైన చేతులు. ఎవరండి సంఘములో చేతులు ముడుచుకుని కూర్చుంటారు అంటే, ఇంకా వారి చేతులకు అపరాధాన్ని, రక్తాన్ని కదా, ఇటువంటివన్నీ కలిగి ఉన్నవాళ్లే. ఒకవేళ మీ చేతులు ఆ స్థితిలో లేవని మీరు నమ్ముతున్నట్లయితే ప్రభువు సన్నిధిలో
మీ చేతులు చూపిస్తూ మీరు కృతజ్ఞతలు, మీ ప్రార్థనలు, మీ యాచనలు మీరు చేయాలి. ఒక 3 విషయాలండి, 3 విషయాలు. అతను ప్రభువును మహిమపరిచాడు, గొప్ప శబ్దముతో కేకలు వేస్తూ కృతజ్ఞతలు తెలియజేశాడు. అంత మట్టుకే కాదు, కానీ ప్రభువు ఎదుట సాగిలపడ్డాడు కదా. ఇంతకీ నిజంగా ఆ 3 విషయాలు అంత అవసరమా? దేవుడికి ఆ రీతిగా మహిమ చెల్లించటం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. మొట్టమొదటిది, ఆ రీతిగా మనము మహిమ చెల్లించటములో, ఆ కుష్ఠరోగి చేసినట్లుగా మనము మహిమ చెల్లించటములో దేవుని యొక్క ఆంతర్యం ఏంటంటే 3 విషయాలండి. మొట్టమొదటిది, అది రక్షించబడిన వారి యొక్క కృతజ్ఞతను తెలియచేస్తుంది. ఇట్ షోస్ ద అప్రిసియేషన్ ఆఫ్ ద సేవ్డ్. ఈనాడు మీరు రక్షించబడ్డాము అనే అనుభవంలో మీరు ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మీ కృతజ్ఞతను ఆ రీతిగా మీరు తెలియపరచాల్సిన వారే. ఎందుకని? అదే తిమోతి పత్రిక చూడండి, అక్కడ పక్కన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అంత్య దినాలలో ఉన్నటువంటి ఒక సూచన, మనుషులు కృతజ్ఞత లేని వారై ఉంటారు. ఉందా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములు. ఏలయనగా కదా, కృతజ్ఞత లేని వారు ఉంది కదా మాట. చూడండి, నాడు చాలామంది విశ్వాసులే, నేను చెప్పేది విశ్వాసులలోనే కృతజ్ఞత లేనటువంటి స్వభావం పెరిగిపోతున్నది. నా మాట కాదు, దేవుడే పలుకుతున్నాడు ఆ మాట. ఈ అంత్య దినాలలో, మనమున్న ఈ దినాలలో కృతజ్ఞత లేని వారమైపోతున్నాం. అన్గ్రేట్ఫుల్ పీపుల్, నో థ్యాంక్స్ గివింగ్, నాట్ టు ఎనీబడి. ఎవరికి కాదండి, మనుషులకు కాదు, కనీసం దేవుడికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పలేకపోతూ ఉన్నాం. ఇందాక మనం తలపోసిన మాట, కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములోనికి రండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటే, ఆ కృతజ్ఞత లేని మనుషులుగా, కృతజ్ఞత లేని జీవితాలుగా, విశ్వాసులుగా మన ఈ యాత్రలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ నీవు రక్షించబడిన వాడిగా మొట్టమొదట ఉండవలసింది నీకు కృతజ్ఞత. ఇట్ షోస్ ద అప్రిసియేషన్ ఆఫ్ ద సేవ్డ్. రక్షించబడిన వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము కృతజ్ఞత. మీరు అనుకుంటారు, కృతజ్ఞత అనేది నిజంగా అంత పెద్ద విషయమా అండి, అంత ప్రాముఖ్యమైన విషయమా? ముమ్మాటికండి. రోమీలకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయంలో తెలపబడిన మాట ఏంటో తెలుసా? కృతజ్ఞత లేని వారిని దేవుడు వారి ఇష్టానికి విడిచిపెట్టేశాడు. చదవండి ఆ మాట, రోమీలకు రాసిన 1వ అధ్యాయంలో ఉంటుంది. పత్రికలో 1వ అధ్యాయములో 21వ వచనంలో చూడండి. దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. చాలా ఉన్నాయి విషయాలు, మీరు చదవండి తర్వాత నిదానంగా. ఆ కింద వరుసగా వచనాలన్నీ కూడా దేవుడిని ఎరిగి మహిమపరచకపోతే, దేవుడికి మనము కృతజ్ఞతలు తెలియచేయకపోతే, వారి హృదయాలు అవివేకముతో అంధకారం అయిపోతాయండి, చీకట్లో నిండిపోతాయి. మన హృదయాలకు గర్వము పేరుకుని పోతుంది. జరిగినదంతా నా ఘనతే, ఇదంతా నా బలమే, ఇదంతా నా తెలివితేటలే అనే ఒక అహం మనలో పెరిగిపోతుంది. దేవుడు అందుకని ప్రతి విషయములో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందుకే 4:6 ఉంటుంది ఆ మాట చూడండి. ప్రతి విషయములో ఏదో కొన్ని విషయాలకి పరిమితం చేయాల దేవుడు. మిమ్మల్ని ఏదో ఆ గొప్ప మేలు జరిగితేనే చేయండి, ఈ ఉద్యోగం వస్తేనే దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయండి,
లేదు ఆ ఇంక్రిమెంట్ వచ్చినప్పుడే, లేదు ఆ ప్రమోషన్ తీసుకున్నప్పుడే, లేదు వివాహం అయినప్పుడే, లేదు బిడ్డలు కలిగినప్పుడే, అప్పుడు కాదు. బట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి విషయములో ఉందా? ఫిలిప్పీలకు 4:6 ఉంటుందన్నమాట అక్కడ. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా. ఎస్, ప్రతి విషయములో, కొన్ని విషయాల్లో కాదు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు అంటే అది నీ ఆనవాలుగా ఉండాలి. కృతజ్ఞతలు తెలియజేయటం నీ ఆనవాలుతో పాటు నీ అలవాటుగా మారాలి. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టుడే. దేవుడు అది కోరుకుంటున్నాడు నీ నుంచి, నా నుంచి. చూసాం కదా, దేవుడిని ఎరిగి మహిమపరచకపోతే దేవుడు, ఆ రోమీలకు రాసిన పత్రిక చాలా భయంకరమైన విషయాలు ఉంటాయి. కింద మీరు చదువుకోండి. తర్వాత చదవడం రాకపోతే ఎవరి చేతైనా చదివి వినిపించుకోండి ఆ మాటలు. ఆ 1:22 నుండి ఆ మిగతా వచనాలన్నీ కూడా భయంకరమైన స్థితిలో దేవుడు విడిచిపెడతాడు. ఒక విశ్వాసిగా మనము ఉండకూడనటువంటి ఆ స్టాండ్లో, ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో దేవుడు మనల్ని విడిచిపెడతాడండి. ఈరోజు దేవుడికి మీరు కృతజ్ఞతలు తెలియజేయటంలో మరి ఎంత మటుకు సిద్ధపడుతున్నారో నాకైతే తెలియటం లేదు. నేను ఇందాకన్నా ప్రారంభములో ఎండలు మండిపోతున్నాయి, దేవుడు మనకి ఈ చక్కటి సంఘాన్ని ఇచ్చాడు, దేవుడికి మీరు కృతజ్ఞతలు తెలియజేశారా? ఈ సంఘాలయానికి రాగానే నేను మొట్టమొదటగా చేసే పని ఏంటో తెలుసా? మీకు చెప్తున్నానండి, బహిరంగంగా చెప్తున్నాను నేను ఈ మాట. ప్రభువా, నాకు ఈ మందిరాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. ఈ మందిరమే లేకపోతే, ఈ వసతే నాకు లేకపోతే, బట్ అలా కాదు, నువ్వు నాకు ఇచ్చావు వసతి, చక్కటి మందిరం ఇచ్చావు. ఇటువంటి మందిరం లేక ఎంతమంది ఉన్నారు బయట? ఎన్ని సంఘాలు చెట్లెంబడ పుట్లెంబడ జరిపిస్తున్నారు, ఎన్ని సంఘాలు భయంతో జరిగించుకుంటున్నారు ఆరాధన. కానీ నా సంఘములో నాకు నీవు ఆ పరిస్థితి ఇవ్వలేదు. ఈ సంఘాన్ని ఇచ్చావు, నీకు వందనాలు చెప్పారా ఎప్పుడైనా? సంఘ కాపరులు, సరే నా సంగతి వదిలేసేయండి, మీకు నచ్చిన సంఘ కాపరే ఉన్నాడు. ఆ సంఘ కాపరు ఉన్నప్పుడైనా ఇటువంటి సంఘ కాపరిని ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు చెప్పారా? నాకు రక్షణ ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు చెప్పారా? నన్ను స్వస్థపరిచావు ప్రభువా, నీకు వందనాలు చెప్పారా? మీరు నిజంగా రక్షించబడిన వారైతే, రక్షించబడిన అనుభవం మీకుంటే, మీరు మన ప్రభువుకు, మన ప్రియ ప్రభువుకు మీరు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేయాలండి. మీ కొరకు ఆయన నిలబడ్డాడు, మీ కొరకు ఆయన రక్తము కార్చాడు, మీ కొరకు ఆయన భారము మోసాడు. ధ్యానం చేశాం కదా ఇంట్లో. ఆ కృతజ్ఞత, గ్రేట్ఫుల్నెస్ ఎప్పుడు మనకు ఉండాలి, ఎప్పుడు మనకు ఉండాలండి. లోకములో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, దేవుడు అటు ప్రతి విషయము నుండి నిన్ను తప్పిస్తున్నాడు. ఎప్పుడైనా మీరు గుర్తించారా? ఒక సర్వే ప్రకారం, ఒక అంచనాను బట్టి ప్రతి రాత్రి కాలము, ప్రతిరోజు అండి, ప్రపంచవ్యాప్తంగా 25,000 నుండి 45,000 వరకు, ఎంత? 25,000 మొదలు 45,000 మంది నిద్రలో చనిపోతున్నారట. పడుకుంటారు రాత్రి, చక్కగా భోజనం చేసి కుటుంబ ప్రార్థన చేసుకుని కుటుంబంతో సమయాన్ని గడిపి, ప్రభువుతో సమయాన్ని గడిపి పడుకుంటారు. పాపం తెల్లారేసరికి లేవటం లేదట వాళ్ళు. అంటే ఏమైంది? నిద్రలోనే ప్రభు పిలుచుకున్నాడు వాళ్ళని. ఆ 25,000 నుంచి ఆ 45,000 మంది జాబితాలో నీవు లేవే. ఉండుంటే గుర్తించారు ఎప్పుడైనా? ఏమండి, నేను గతంలో కూడా పలికే ఒక మాట, ఒక సగటు వ్యక్తిగా మనము రోజు పీల్చుకునే ప్రాణవాయువు, ఆక్సిజన్, మీరు కనుక దాన్ని ల్యాబ్లో కొనాలంటే రోజుకి దరిదాపు 2,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. ఏమండి, మనం సంపాదించేది ఎంత? ఒకవేళ నిజంగా రోజుకి 2,000 పెట్టి ఆక్సిజన్ కొనాలంటే మనం ఇన్ని రోజులు బ్రతికుండే వాళ్ళమా? మరి ఆ రీతిగా చూస్తే దేవుడు ప్రతిరోజు నీకు 2,000 రూపాయలు ఇస్తున్నట్లేగా. నువ్వు 2,000 రూపాయలు ఖర్చు పెట్టకుండా దేవుడు ఉచితంగా నిన్ను బ్రతికిస్తున్నట్లేగా.
లెక్కేయండి, ఊరికి నోటి మాటగా లెక్కేయండి. రోజుకు 2,000, నెలకెంత? 60,000, సంవత్సరానికి 7,20,000. ఆ రీతిగా ఆలోచన చేస్తే దేవుడు ఎంత మేలు చేస్తున్నట్లండి మనతో, ఎంత మేలు చేస్తున్నాడు కదా. కోవిడ్ సమయంలో మన గ్రామములోనండి, మా వీధిలో సలోమక్క కదా, ప్రభు పిలుచుకున్నాడు. ఆ పిలుపులో నీవు నేను లేమే. ప్రభువుకి నువ్వు కృతజ్ఞతలు చెల్లించావా? ఈనాడు ప్రపంచములో ఉక్రెయిన్కి రష్యాకు మధ్యలో, ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ దేశంలో నీవు ఉండుంటే నీ పరిస్థితి ఏంటి? అక్కడ పౌరులు ఎలా ఉన్నారో తెలుసా నీకు? బర్మాలో అంతర్గత యుద్ధం, అక్కడ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా నీకు? వారి జీవన విధానం ఎలా ఉందో తెలుసా నీకు? వాటన్నిటి గుండా ప్రభువు నిన్ను నడిపించాడు. ఇటువంటి ఒక చక్కని దేశములో, ఈ గ్రామములో, ఈ మందిరములో దేవుడు ఉంచాడు. కృతజ్ఞతలు మీరు తెలియజేస్తున్నారా? నా ప్రశ్న. ప్రభు అడుగుతున్నాడు, నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. బికాజ్ యు ఆర్ సేవ్డ్. ఇట్ షోస్ ద అప్రిసియేషన్ ఆఫ్ ద సేవ్డ్. రక్షించబడిన వారి యొక్క మొదటి అనుభూతి, వారి మొదటి ఆనవాలు, వారి మొదటి అలవాటుగా ఉండాల్సింది కృతజ్ఞత చెల్లించటం. అది నీవు చేస్తున్నావా? రెండవది ఆ కృతజ్ఞతను ఆ కుష్ఠరోగి చెల్లించటం ద్వారా ఇంకొకటి జరిగింది అక్కడ. ఏమైంది? చదవండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. ఒక 10 నిమిషాలు నేను ముగిస్తున్నాను. చూడండి ఏమైంది అక్కడ. 17వ వచనంలో చూస్తే, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండగురు ఎక్కడ? ఏమడిగాడండి ప్రభువు? క్వశ్చన్ చేశాడు. 10 మంది కదా, 10 మంది కదా అక్కడ హీలింగ్ అయింది. బట్ వేర్ ఆర్ ద 9? 9 మంది ఏరి అంటే ఏమైంది? ఆ కృతజ్ఞతలు చెల్లించకపోవడం అనేది ప్రభువు దృష్టిని ఆకర్షించింది. ప్రభువు దృష్టించాడండి. మీరు అనుకుంటారు కృతజ్ఞతలు చెల్లించకపోతే ఆ పెద్ద నష్టమా? దేవుడు చాలా మంచివాడు కదా, గొప్ప గుణము కదా అయింది. ఈ లోకమంతా కృతజ్ఞతలు చెల్లిస్తుంది, నేను ఒక్కడిని చెల్లించకపోతే ప్రభువు చూస్తాడా? చూస్తాడండి. చూడటమే కాదు, ప్రభువు అడుగుతున్నాడు. ఏమని? 9 మంది ఏరి, వేర్ ఆర్ ద 9? నాడు నీవు కృతజ్ఞతలు చెల్లించకపోతే ప్రభువు అడుగుతాడండి. మనం ఏవో చాలా సాదాసీదాగా, సునాయాసంగా, చిన్న చిన్న విషయాలుగా చూస్తుంటాం. ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ స్వస్థత పొందుకుంది. ప్రభువు తన తోవలో తాను వెళ్ళిపోవచ్చు, తన మానాన తాను వెళ్ళిపోవచ్చు. కానీ నిలబడి వెనుదిరిగి మరి అడిగాడు, ఎవరు నన్ను ముట్టింది? నీ విశ్వాసమును నీవు కనపరచకపోతే ప్రభువు అడుగుతాడు. నీవు ప్రార్థన చేయకపోతే ప్రభువు అడుగుతాడు. నీవు కృతజ్ఞతలు చెల్లించకపోతే ప్రభువు అడుగుతున్నాడు. మేలు పొందుకున్నావు, నాకు ఇవ్వాల్సిన థ్యాంక్స్ నాకు చెప్పలేదు, ఎందుకు? వై? ప్రభువు యొక్క దృష్టిని, ఆయన అటెన్షన్ని ఆకర్షించిందండి. ఇట్ సెక్యూర్స్ ద అటెన్షన్ ఆఫ్ ద సేవియర్. అది రక్షకుడి యొక్క దృష్టిని మరల్చింది. మొట్టమొదటిది రక్షించబడిన వ్యక్తి, చెప్పండి, ఇట్ షోస్ ద అప్రిసియేషన్ ఆఫ్ ద సేవియర్. కృతజ్ఞతలు చెల్లించటము అనేది రక్షించబడిన వారి యొక్క కృతజ్ఞతను తెలియజేస్తుంది. రెండవది, అది రక్షకుడి దృష్టిని మరలుస్తుంది. ప్రభువు చూస్తాడు నీ వైపు. నువ్వు కృతజ్ఞతలు చెప్పలేదంటే ప్రభువు నీ వైపు చూస్తాడు. నువ్వు అనుకుంటావు, నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటావు, కానీ ప్రభువు చూస్తాడు నీ వైపు. నువ్వెందుకు కృతజ్ఞతలు చెల్లించలేదు? క్వశ్చన్ చేస్తున్నాడు, అక్కడ ప్రశ్నిస్తున్నాడు అండి ప్రభువు. గమనిస్తున్నారా? చూడండి, ఆ తొమ్మండగురు ఎక్కడ కదా?
చూడండి, మొట్టమొదటగా ప్రభువుకు మనము కృతజ్ఞతలు చెల్లిస్తే, ప్రభువును మనము గుర్తిస్తే, ప్రభువు చేసే పని ఏంటి? ప్రకటన గ్రంథం నుండి మనం చూసినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆ తలుపు యొద్ద నిలబడి ప్రభువు ఆ తలుపు తడుతూ ఉంటాడు కదా. ఆయన మాటలు విని మనము తలుపు తెరిస్తే ప్రభువు లోపలికి వస్తాడు. చూసాం కదా, పునరుద్ధానుడైన యేసు చేసిన పని ఏంటి? ఆయన శిష్యుల ఇంటికి వెళ్ళి వారితో కలిసి ఆయన భుజించాడు. వారు లేఖనాలు చదువుతున్నప్పుడు అది నేనే కదా అన్న రీతిగా ఆయన వారికి తనను తాను కనపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమండి, కృతజ్ఞతలు తెలియచేసే వారితో ప్రభు ఉండే విధానం అండి. కృతజ్ఞత దేవునితో ఒక లోతైన సహవాసానికి ఆ మార్గము తెరుస్తుంది. ఆయన అంతులేని మితిలేని కృప కొరకు ఆయన సన్నిధిలోనికి మనలను ఆహ్వానిస్తుంది. మనము కృతజ్ఞతను వ్యక్తపరిచినప్పుడు మన దృష్టిని మన నుండి దేవుని వైపు మళ్ళించిన వారం అవుతామండి. ఆ కృతజ్ఞత ఆ కుష్ఠరోగి చెప్పబట్టే ప్రభువు చూశాడు, ప్రభువు దృష్టిని అతను ఆకర్షించాడు కదా. గమనిస్తున్నారా? అది ఎప్పుడు మనం గమనించాలి. రెండవది, ఆయన మనతో ఉండటమే కాదు, ఆయన మనతో కలిసి భుజించటమే కాదు, కానీ ఆయన మనతో కలిసి నివసిస్తాడు. హీ డ్వెల్స్ విత్ us. కృతజ్ఞత కలిగిన వారితో ప్రభువు కలిసే ఉంటాడండి. ప్రభువు కలిసే ఉంటాడు. అందుకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 139 సంకీర్తన, సర్వశక్తుని నీడను మహోన్నతుని చాటున నివసించువాడే. 91వ సంకీర్తన కదా, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కృతజ్ఞత కలిగిన హృదయాలు, నేను గతంలో కూడా ఈ మాట చెప్పినట్లే, ప్రభువు ఎక్కడుంటాడు అంటే 1 పరలోకములో, 2 కృతజ్ఞతలు కలిగిన హృదయములో ఉంటాడు. ఎక్కడో ఉండడు ఆయన. ప్రభువు ఉండేవి 2 స్థలాలు. 1 పరలోకములో, 2 కృతజ్ఞతలు తెలిపే హృదయములో ఆయన ఎప్పుడూ ఉంటాడు. వారితోనే ఉంటాడు, వారితో కలిసి ఆయన తింటాడు. వారు ఎక్కడకు వెళితే అక్కడకు వెళతాడు. వారు ఆఫీస్కి వెళ్తారా? వెళతాడు ప్రభువు. వారు వెకేషన్కి వెళతారా? ప్రభు వెళతాడు వారితో. ప్రతి దగ్గరకండి. అంతేకాదు కానీ కృతజ్ఞతలు కలిగిన వారితో ప్రభువు, ఇది కొంచెం కొత్తగా మీకు ఉన్నట్లుగా ఉన్నా, కొంచెం వింతగా ఉన్నట్లుగా ఉన్నా, ఇది మటుకు వాస్తవం అండి. ప్రభువు వారితో ఒక విడదీయరాని సంబంధమును, ఒక భార్యాభర్తల ఆ సంబంధమునండి, ఆ సహవాసమును ప్రభువు కలిగి ఉంటాడు. ఏ కోవెనెంట్ ఫెలోషిప్. ఐక్యపరుస్తాడు వారితో. ఆయన ఐక్యమై ఉంటాడు వారిలో. గమనిస్తున్నారండి? కదా. అటువంటి ఐక్యమై ఉన్న ప్రభువు ఐక్యమై ఉన్నప్పుడు అది ఎటువంటి సహవాసం అంటే, అటువంటి వారిని గురించి ప్రభు పలుకుతూ ఉంటాడు. నిన్ను ముట్టిన వారు నా కనుగుడ్డును ముట్టినట్లే. ప్రభువు నీకు భర్తగా, నీకు యజమానుడిగా ఉన్నప్పుడు ఎవరైనా నీ మీద రాళ్ళు వేసినట్లయితే అది ప్రభువు మీద రాయి వేసినట్లేనండి. అటువంటి వారు గుర్తుపెట్టుకోవాలి, వారు ప్రభువుతో ఆటలాడుతున్నారు. అటువంటి ఒక ఫెలోషిప్, అటువంటి ఒక కోవెనెంట్ రిలేషన్షిప్ ప్రభువుతో నీకు ఉన్నదా? ఎప్పుడు ఉంటుందంటే, నీవు కృతజ్ఞతలు తెలిపేవాడవైతే నిత్యము ప్రభువు నీతో ఆ రీతిగా ఒక సహవాసాన్ని, ఒక మంచి సత్సంబంధాన్ని ప్రభువు నీతో కలిగి ఉంటాడు. అది రక్షకుడి దృష్టిని ఎప్పుడు నీ మీదే ఉంచుతుందండి. అక్కడ ఆ కుష్ఠరోగి కృతజ్ఞతలు చెప్పినప్పుడు ప్రభువు తిరిగి చూశాడు, రెస్పాండ్ అయ్యాడు. 10 మంది కదా, 9 మంది ఏరి నువ్వు ఒక్కడవే వచ్చావు.
అది రక్షకుడి దృష్టిని, ఆ రక్షణకర్త దృష్టిని ఆకర్షించింది. మూడవది ప్రభు ఏమని పలికాడు ఆ వ్యక్తితో? 19వ వచనంలో చూడండి. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. ఏం జరిగిందండి అక్కడ? ఒక అష్యూరెన్స్ కదా, ప్రభు ఒక హామీ ఇస్తున్నాడు. ప్రభు ఒక హామీని ఆ వ్యక్తికి ఇస్తున్నాడు. అతనికి ఆ రక్షణ లభించింది, ఆ స్వస్థత లభించింది అనే ఒక హామీని ప్రభువు స్థిరపరుస్తున్నాడు. ఇట్ సెటిల్స్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ కదా. ఎందుకంటున్నానంటే ఆ మాట, పాత నిబంధనలో ఒక పాపికి కదా, కుష్టు వ్యాధి వచ్చిన వాడు ఒక పాపి అయితే, అటువంటి పాపి ఇక్కడ స్వస్థపరచబడ్డాడు అంటే అందుకు కారణము ఆ ప్రభువే అయితే, ఆ వ్యక్తి అందుకొరకు కృతజ్ఞతలు తెలియజేస్తే ప్రభువు అంటున్నాడు, నీవు స్వస్థపరచబడ్డావు, నో డౌట్ ఎట్ ఆల్, నువ్వు వెళ్ళిపో. ఇంకా ఒక గొప్ప అష్యూరెన్స్ అండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? ఆ 9 మంది ఇళ్లకు వెళ్ళిపోయారు చూసారా, వారి పరిస్థితి ఏంటంటే, ఏమంటే కుష్టు వ్యాధికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే అది మరలా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు తెలుసో లేదో, లెప్రసీ ఈజ్ సచ్ ఎ డిసీజ్ దట్ ఇట్ కమ్స్ బ్యాక్. అది తిరిగి వస్తుంది. ఆ 9 మంది కృతజ్ఞతలు తెలియజేయకుండా, ప్రభువును మరలా చూడకుండా వెళ్ళిపోయారు కదా. వారి పరిస్థితి ఏంటంటే, ప్రతిరోజు ఉదయం లేవగానే వారు అద్దాల ముందు నిలబడి వారి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కులు చూసుకోవాలి. ఈ కుష్టు ఏమన్నా మరలా వస్తున్నదేమో, ఇది మరలా పెరుగుతున్నదేమో. ఏమండి, సాతానుడు కూడా పదే పదే మన రక్షణ విషయంలో మనకు అనుమానం కలిగించేలాగా ప్రవర్తిస్తుంటాడు. స్వయంగా రక్షకుడినే ప్రశ్నించాడు కదండి, రక్షకుడినే శోధించాడు. ఏమని? నీవు నిజముగా దేవుని కుమారుడవైతే, ఏంటండి, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే, ఎవరిని? సాక్షాత్తు దేవుని కుమారుడిని అడిగాడు ఆ ప్రశ్న. సాక్షాత్తు ఆ దైవాన్నే అడిగాడు ఆ ప్రశ్న. నువ్వు నేను ఎంత? సాతానుడు పదే పదే మన ముందు ఉంచే ప్రశ్న. ప్రతిరోజు వాడు మన రక్షణ మీద చేస్తున్న దాడి ఏంటో తెలుసా? డూ యూ థింక్ దట్ యు ఆర్ రియల్లీ సేవ్డ్? నువ్వు నిజంగా రక్షించబడ్డావు అనుకుంటున్నావా? నువ్వు అది నిజంగా నమ్ముతున్నావా? నిజంగా నీకు దానికి ఆనవాలేంటి? మీరు గమనించండి. నేను ఉంచే ఈ ప్రశ్న ప్రతి విశ్వాసి హృదయములో తప్పకుండా ఉండేదే. మీరు ఎంత గొప్ప దాన్ని ఏమంటారు, మీరు ఎంత సుదీర్ఘ కాలముగా విశ్వాసులైనా సరే, ఏదో ఒక సమయంలో నిజంగా మన హృదయములో అప్పుడప్పుడు మెదిలిగే ప్రశ్న. కానీ ఆ ప్రశ్న ఎవరికి వాడు సంధించలేడో తెలుసా? ఆ ప్రశ్న సంధించిన వాడు ఎవరిని బలహీనపరచలేడో తెలుసా? ఏ హృదయం అయితే ప్రభువును ప్రతిరోజు దర్శిస్తూ, ప్రభువును ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేస్తుందో ఆ హృదయాన్ని వాడు ప్రశ్నించలేడు. ప్రశ్నించిన వాడు పడదోయలేడండి. ఎందుకంటే వారికి తెలుసు వారు ఎవరి ద్వారా రక్షించబడ్డారో. అందుకొరకే కదా వారు ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేస్తుంది, ఆ థ్యాంక్స్ చెబుతూ ఉంది. అది ఎప్పుడైతే మనం చెప్పడం ఆపేస్తామో, ఎప్పుడైతే మన అనుదిన ప్రార్థనలో ప్రభువును మనం మర్చిపోతామో, ఆయన ఇచ్చిన రక్షణను మర్చిపోతామో, ఎప్పుడైతే ఆ కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతామో, అప్పుడే మన పతనానికి ఆ మొదటి పునాది పడుతున్నట్లు లెక్క. చూడండి, ఈ విశ్వాసికి, ఈ స్వస్థపరచబడిన ఆ కుష్ఠరోగికి భయం అక్కర్లేదు. ఎందుకని? ప్రభువే, సాక్షాత్తు ఆ స్వస్థపరిచిన వాడే, సాక్షాత్తు ఆ దైవమే, ఆ రక్షణకర్తే అభయం ఇచ్చాడు. ఏమనండి? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీవు లేచి వెళ్ళిపో, నో డౌట్, నో ప్రాబ్లం. నేను చెప్తున్నాగా. బట్ ఆ 9 మంది పరిస్థితి అది కాదు. ప్రతిరోజు లేచి అనుమానంతో వారు అద్దాల ముందు నుంచోవాలి. ఈ వ్యక్తి పరిస్థితి అది కాదు.
రాబోయే దినాలన్నీ ఎంతో నిర్భయంగా, సంతోషంగా అతడు జీవించవచ్చు కదా. ఆ రక్షణ లభించిందనే హామీని అది స్థిరపరిచింది. ఇట్ సెటిల్స్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఏమండి కదా. రెండవది, అది రక్షకుడి దృష్టిని ఆకర్షించింది. ఇట్ సెక్యూర్స్ ద అటెన్షన్ ఆఫ్ ద సేవియర్. మొదటిది అది రక్షించబడిన వారి కృతజ్ఞతను తెలియజేస్తుంది. ఇట్ షోస్ ద అప్రిసియేషన్ ఆఫ్ ద సేవ్డ్. చూసారా, బహిరంగముగా ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పడంలో ఎన్ని విషయాలు ఉన్నాయో అంతర్లీనంగా. మీ కృతజ్ఞతను మీరు తెలియజేస్తే మీరు రక్షించబడ్డారు అన్న అనుభవం మీకు ఉంటుంది. అది రక్షకుడి దృష్టిని మీ వైపు త్రిప్పుతుంది, అంటే దేవుని దృష్టిని అది ఆకర్షిస్తుంది. మూడవది, ప్రభువు యొక్క ఆ రక్షకుడి యొక్క హామీ, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన స్వస్థతని అది నీకు స్థిరపరుస్తుంది. చూసారా, బహిరంగ కృతజ్ఞతలో ఉన్నటువంటి ఆ బలము, బహిరంగ విశ్వాసపు ఒప్పుకోలులో ఉన్న బలము, బహిరంగ ప్రార్థనలో ఉన్న బలము, బహిరంగ కృతజ్ఞతలు తెలియజేయటములో దాగిన బలము కదా. ఈనాడు ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది ప్రభువును బహిరంగంగా ఒప్పుకుంటున్నారో లేదో, ఎంతమంది ప్రభువుకు మీరు బాహాటముగా మీ కృతజ్ఞతలు మీరు తెలియపరుస్తున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ప్రభువు అయితే ముమ్మాటికి మీ నుండి అది కోరుతున్నాడండి. యు నీడ్ టు గివ్ థ్యాంక్స్. ప్రభు కోరుతున్నాడు, అది ప్రతి విషయములో కోరుతున్నాడు. ప్రతి విషయములో ఆయన మీ నుండి కోరుతున్నది అదే. ఆ వ్యక్తి రక్షించబడ్డాడు, అంత మట్టుకే కాదు, అతడు పరిపూర్ణము చేయబడ్డాడు. ఎందుకంటే తిరిగి ప్రభువు దగ్గరకు వచ్చాడు. ప్రభువు ఆయనకు ఒక హామీ ఇచ్చాడు, ఒక అష్యూరెన్స్. నీవు లేచి వెళ్ళిపోవచ్చు, ఇంకా నీకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆ 9 మందికి ఆ అష్యూరెన్స్ లేదండి, ఆ హామీ లేదు. అతడు పరిపూర్ణుడయ్యాడు, వాళ్ళు పరిపూర్ణులు కాలేదు. స్వస్థపరచబడ్డారు, మంచిదే. ఇతను స్వస్థపరచబడ్డాడు, ఇంకా మంచిది. కానీ ఇతడు ప్రభువు దగ్గరకు తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా పరిపూర్ణుడిగా తిరిగి వెళుతున్నాడు. వాళ్ళకి ఆ పరిపూర్ణత లేదు. వారికి మరలా తిరిగి ఎప్పుడైనా ఆ రోగం రావచ్చు, ఆ ప్రాణాంతకమైన వ్యాధి రావచ్చు. వీరికి వారికి ఉన్న వ్యత్యాసం అదండి. ఆ ఒక వ్యక్తికి ఆ 9 మందికి ఉన్న వ్యత్యాసం అది. ఈనాడు నీవు ప్రభువును ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెబుతున్నావో లేదు, చెప్పకుండా తిరిగి వెళ్ళిపోతున్నావేమో. ఆ 9 మందిలో నీవు ఒకడిగా ఉన్నావేమో. కానీ ప్రభువు అడుగుతున్నాడు, ఈ ఒక్కడిలాగా నీవు ఉండాలి అని. ఆ ఒక్కడిలాగా నీవు గొప్ప శబ్దముతో నన్ను మహిమపరచాలి, నాకు కృతజ్ఞతలు తెలియజేయాలి, నా ఎదుట నీవు సాగిలపడాలి. ఆ రీతిగా నీవు నా ద్వారా, నా నుండి నీవు పరిపూర్ణుడవు కావాలి. కంప్లీట్నెస్ ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో ఉంటుంది కదా, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అని. కొలసీలకు రాయబడిన పత్రికలో ఉంటుంది, ఆయన యందు వేరు పారిన వారే మీరు ఉండాలి అని. పేతురు 2వ పత్రికలో ఉంటుంది, మీరు యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని. ప్రభువు అది కోరుతున్నాడు. ఆ రీతిగా నీవు పరిపూర్ణత సాధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక ఇప్పటి వరకు మనం ఏ స్థితిలో ఉన్నా ఆ 9 ఒకటిగా మనం ఉన్నట్లయితే, వారి వలె కాక తిరిగి వచ్చిన ఆ సమరయుడైన అన్యుడైనటువంటి ఆ ఒక వ్యక్తిగా మనం ఉంటూ ప్రభువును మహిమపరచుదాం. బహిరంగముగా కృతజ్ఞతలు తెలియజేద్దామండి. దానిలో ఉన్న ఆ దాగిన బలాన్ని మనం గుర్తించుదాం. బహిరంగముగా ప్రభువును అంగీకరించటములో, ప్రార్థించటములో, ప్రభువును స్తుతించటములో దాగిన ఆ గొప్ప బలమును మనం పొందుకుందాం ఈనాడు.
ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, స్తోత్రములు, వందనములు నాయన. మటుకు ఈ రీతిగా ఈ ఉదయకాలము మొదలు ఈ మధ్యాహ్నము వరకును మీ సంఘాలయములోనైనా మీ పాదాల చెంత మమ్మను ఉంచి మీరిచ్చిన ఆత్మీయ వర్తమానము కొరకై మీకు వందనాలు. ఒకవేళనైనా మేము మీ నుండి రక్షణ పొంది, కార్యాలు పొంది, మేలులు పొంది కృతజ్ఞత లేని వారముగా మేము ఉంటున్నాం. కానీ కృతజ్ఞత కలిగిన వారమైతే బహిరంగముగా మిమ్మను ఒప్పుకుంటే, బహిరంగముగా మిమ్మను ప్రార్థిస్తే, బహిరంగముగా మీకు స్తుతులు చెల్లిస్తే దానిలో ఉన్న ఆ దాగి ఉన్న బలమేదో మీరు మాకు తెలియపరిచారు. అయ్యా, మీ ప్రియులు మా బిడ్డలనైనా ఒకవేళ అటువంటి స్థితిలో ఉంటే అయ్యా, వారు ఉన్న స్థితిని నాయన తక్షణమే విడిచి మిమ్మను బహిరంగముగా అంగీకరిస్తూ ప్రార్థిస్తూ మీకు స్తుతులు చెల్లించే గొప్ప అనుభవములోనికి మీరు నడిపించండి. అందువలన పొందే ఆ 3 అనుభవాలు, ఆ 3 ప్రతిఫలాలు అయ్యా, అది రక్షించబడిన వారి యొక్క కృతజ్ఞతనునైనా వారు తెలియపరుస్తూ, మీ దృష్టిని వారు ఆకర్షిస్తూ, వారు పొందుకునిన దానిని మిమ్మును నాయన మీ మేళ్లను వారు స్థిరపరచుకుంటూ ముందుకు కొనసాగుటలో, మీ యందు వారు పరిపూర్ణలగుటలో నాయన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని, వారిని వారి ఆత్మీయ స్థితిని మీ నమ్మకమైన హస్తాలకి విడిచిపెడుతూ ప్రభునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.